హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి పండగ రోజు ముందు రోజు తీసిన వీడియో అంటే వినాయక చవితి ముందు రోజు తీసిన వీడియో. షాపింగ్ అయితే వెళ్తున్నాను. పూజకి కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కోవాలి కదా, అందుకని షాపింగ్ అయితే వెళ్తున్నామండి. எத்தனை மணிக்கு கொடுப்பாக்கா? காலையில் ஒரு காலையில் வேணும், ஒரு 9 மணிக்கு 10 மணிக்கு கொடுக்குறீங்க. எல்லாம் கூட பண்ணிக்கிறீங்க. அந்த வண்டி எல்லாம் தெரியல, இப்பதான் பார்க்குறேன். எனக்கு தெரியல. நான் தண்ணி இலம் தான் சொன்னாங்க, நான் வாங்கிட்டு வந்துருக்கிறேன். கேட்டாங்க அருகுமல்லி எவ்வளோ? 2 போட்டு நம்மளுக்கு எவ்வளோ கணக்கு பண்ணி మేము ఎప్పుడైనా సరే ఇంట్లో కావాల్సిన పువ్వులని, పూజకి కావాల్సిన పువ్వులు మాల కానీ ఏం తీసుకున్నా కూడా ఈ అక్క దగ్గరే తీసుకుంటా ఉంటాము. అక్కడ ఆకులు చూసామా, ఆకులు ఏంటో అర్థం కాలేదు. అంటే అక్క చెప్తుంది వినాయక చతుర్థి రోజు దేవుడి దగ్గర పెట్టుకుంటారు ఈ ఆకులు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఇంకా అది కూడా తీసుకున్నాము. అందుకనే ఇంకా ఆకుల గురించి అందరు కూడా అడుగుతున్నారు ఇది ఏం ఆకులు అని చెప్పి. అక్కడ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు అది ఏం ఆకులు అని చెప్పి. ఇంకా పువ్వులైతే రేటు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అంటే ఇంకా పండగ సీజన్ కదా, ఇంకా పువ్వులు రేట్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అక్కతోటి దేవుడికి పెట్టుకోవడానికి మాల కూడా అవన్నీ కావాలని చెప్తే ఇంకా రేపు ఇస్తామని చెప్పారు. ఇంకా అలాగ తర్వాత అయితే ఇక్కడ వినాయకుడిని తీసుకోవాలి కదా. ఇక్కడికి వస్తే మట్టి వినాయకుడు అలాగా ఈ కలర్గా ఉన్న వినాయకుడు కూడా ఉన్నాయి కలర్. కానీ మా వారికి అయితే ఈ వినాయకుడు అయితే చాలా బాగా నచ్చింది. తనైతే ఇది తీసుకుంటా అంటే నాకైతే ఎప్పుడు కూడా మట్టి వినాయకుడు అంటేనే ఇష్టం. సరే అని చెప్పి చూస్తున్నారు ఏం తీసుకోవాలని చెప్పి. ఇంకా చివరికైతే ఇంకా మట్టి వినాయకుడినే తీసుకున్నాము. మేము ఎప్పుడు పెట్టుకున్నా కూడా మట్టి వినాయకుడినే పెట్టుకుంటాము. ఇంకా అన్నీ కూడా చూసిన తర్వాత లాస్ట్కి అయితే ఈ వినాయకుడిని అయితే తీసుకున్నామండి. ఇంకా పూజకి కావాల్సిన అన్నీ కూడా కొనుక్కొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడ చూసావా ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆగిందని. ఇంకా ఇక్కడ వచ్చిన దారిలో అయితే ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి, అందుకని ఇక్కడైతే ఆగాము. ఇక్కడ కూడా వినాయకుడు అయితే చాలా బాగా పెట్టారు. అన్ని చోట్ల కూడా వినాయకుడు చాలా చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడైతే సెట్ అయితే తీసుకున్నామండి. అంటే ఒక్కొక్క ఫ్రూట్స్ అవన్నీ పెట్టి కవర్లో పెట్టి ఇస్తారు కదా, అవి ఒక్క సెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అలాగే 2 సెట్ అయితే తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇవన్నీ కూడా ఇంకా సదిరేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి బాగా హడావిడిగా ఉంటాయి కదా ఇవన్నీ, అందుకనే ఇంకా అన్నీ కూడా సెట్ చేసి అయితే పెట్టుకున్నాము. నేను ఏమేమి తీసుకున్నామంటే కొన్ని ఫ్రూట్స్, అలాగా పువ్వులు, ఇంకా దేవుడు కూడా ఇంటికైతే తీసుకొచ్చి పూజ గదిలో అయితే పెట్టేశాము. ఇంక ఇవన్నీ కూడా ఇలాగా అరేంజ్ చేసి అయితే పెట్టుకుంటున్నానండి.
ఇంకా ఏమేమి థింగ్స్ అయితే తీసుకున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ మార్నింగ్ మనం తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను. అన్ని పూలన్నీ కూడా ఇలాగ ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మార్నింగ్ అయితే మనం ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అన్నీ కూడా సెపరేట్ కవర్లో పెట్టేసుకుంటే మార్నింగ్ పూజ చేయడానికి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి కదా, అందుకని అన్నీ సెపరేట్ చేసి అన్నీ కూడా పెట్టుకుంటున్నాము. అలాగా సెట్ అని చెప్పాం కదా, ఇవే అది ఇలాగ ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే పెట్టి అమ్ముతారు కదా, అవి అన్నీ కూడా ఇచ్చారు ఇందులో. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ అన్నీ సర్దిరేసి అయితే పెట్టుకుంటున్నామండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు పూజ వీడియో కానీ పండగ రోజు పూజ వీడియో అవన్నీ కూడా నేను పార్ట్ 2గా పెడతాను. ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెంగ్త్ అయిపోద్ది ఈ వీడియోలోనే పెడితే, సో అందుకని పార్ట్ 2గా అయితే నేను పెడతానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగా మీకు నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.